శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. సార్ అయితే ఇప్పుడు ప్రస్తుతం బ్లాక్ మ్యాజిక్ అనేది అంటే చాలా వరకు ఇప్పుడు ఇన్స్టాలో కానీ గూగుల్లో కానీ ఒక అమ్మాయిని వశీకరణం చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి లేకుంటే పబ్లిక్గా పెడుతున్నారు సార్. అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది సాధ్యం అవుతుందా? ఓన్లీ మనుషులకే చేయొచ్చా లేకుంటే కొన్ని వస్తువులలో మనం కొన్ని సినిమాలలో చూసాం సార్, వస్తువులలో కూడా బ్లాక్ మ్యాజిక్ అవుతుందని. అది దానిలో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ ఉంటే ఆరా స్కానర్ వల్ల మనం ఏమన్నా దాన్ని కనిపెట్టవచ్చా? ఇలా సార్ సైంటిఫిక్ జ్యోతిష్యంలో అనేక విషయాలపైన నీకు అనుభవం ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అడిగినటువంటి బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటి విషయం గురించి నేను కొన్ని వందల విషయాలు నీకు అనుభవంలో ఉంది. ఒక స్కూల్కి వెళ్ళాను. ఇక్కడ మన దిల్సుఖ్నగర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ పెట్టుకున్నటువంటి ఒకటి ఏదో అంటే పేపర్ల పైన వెయిట్ పెట్టేటటువంటి ఒక స్టోన్ ఉంది. అవును, వెయిట్ స్టోన్. ఆ వెయిట్ స్టోన్ వల్ల దాంట్లో నేను చెక్ చేస్తూ ఈ బ్లాక్ మ్యాజిక్ అనేటటువంటి ఆ శాంపుల్ పెట్టుకొని చూస్తున్నప్పుడు అది నేరుగా ఆ స్టోన్ దగ్గర తీసుకెళ్ళేది అనమాట. ఇలాగా ఆ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒకరు చేస్తే రావడం వేరు, కానీ స్వతహాగా కొన్ని వస్తువుల్లో కూడా ఉంటుంది. ఓకే, కాబట్టి అలాంటి వస్తువుల్లో ఏ వస్తువులో ఉంది అనేటటువంటిది సాధారణంగా వాస్తు పండితులకి ఎవరికి తెలియదు ఈ విషయం. ఓకే, కేవలం ఆరా స్కానర్తో దానికి సంబంధించి శాంపుల్ పెట్టుకొని చూస్తే ఏ వస్తువులో ఏ గుణం ఉంది, అది ఎలాంటి ప్రభావం చూపుతుంది మనుషులపైన అనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, శత్రుగ్రహం గిన వీక్ అయితే దాని మిగిలిన గ్రహాలు కూడా వీక్ అయ్యే అవకాశం ఉందా సార్? వాస్తవంగా అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే శని భగవానుడు ఒకరికి జాతకంలో బాగలేడు అనుకున్నప్పుడు ఆయనకు శత్రువు అయినటువంటి సూర్యగ్రహం ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో జాతకరీత్యా గోచార ప్రకారంగా ఆయన కూడా మంచి స్థానంలో లేనప్పుడు, లేకపోతే ఆయన యొక్క దృష్టి ఉన్నప్పుడు ఆ యొక్క శని భగవానుడు వీక్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ సూర్య భగవానుడు కూడా వీక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే శని ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు శని ఇస్తుంటాడు, మళ్ళీ సూర్యుడు ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు కూడా సూర్యుడు ఇచ్చేటటువంటి అవకాశం చాలా ఉంది దీంట్లో. ఎందుకంటే ఆ జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నేను సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని చూస్తున్నప్పుడు కూడా నిన్ననే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, జ్యోతిష్యాన్ని చూపించుకోవడానికి ఒక వ్యక్తి వచ్చారు. ఆయనకి చెక్ చేస్తున్నప్పుడు శని న్యాచురల్గా వీక్గా ఉన్నాడు, శని అనుకూలంగా లేడు. పైగా ఇంకొకటి ఏంటంటే ఆయన అనుకూలంగా లేడు, ఆయన పెట్టుకున్నటువంటి స్టోన్ పనిచేయట్లేదు. ఇలా అనేక సమస్యలు ఉంటాయి, పనిచేయట్లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అంటే బయట మార్కెట్లో శని దోషం ఉందని చెప్పేసి వాస్తవానికి శని దోషం ఉందని అందరు గుర్తించగలుగుతారు. ఎందుకంటే జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు శని దోషం ఉందని తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆయన వాస్తవంగా శని దోషం ఉందని తెలుసుకున్నాడు. మళ్ళీ ఆయన పురోహితుడు చెప్పినటువంటి ఆ యొక్క నీలం స్టోన్ ధరించారు. ఓకే, కానీ అది పని చేయట్లేదు. ఎందుకని సార్? ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే టీవీలు చాలా యూట్యూబ్ డిజిటల్ మీడియా బాగా పెరిగినప్పుడు ఫోన్ కాల్లోనే చాలా వరకు సమస్యలకు పరిష్కారం అన్నట్లుగా మీరు ఒక 500 కొట్టండి మీకు పంపిస్తాం, రింగ్ పంపిస్తాం, రింగ్ పంపిస్తాం అంటున్నారు. మీరేమో దాన్ని డిజిటల్గా మనిషి ఉంటే చేయొచ్చు, ఎదురుగా ఉండి చూపించాలని అంటున్నారు. దాంట్లో ఎంతవరకు ప్యూరిటీ ఉందంటారు, లేకపోతే దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉందంటారు? అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మిడిమిడి జ్ఞానంతో జ్యోతిష శాస్త్రాన్ని ఏం చేస్తున్నారంటే ఒక వ్యాపారం దృక్కోణంతో చూసి డబ్బు సంపాదించాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనతో ఇలాంటి ఫోన్ కాల్ చేయండి, మీ భవిష్యత్తు అని చెప్తాను, అది చెప్తాను, ఇది చెప్తాను అని చెప్పి చెబుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా వాస్తవాలు కాదండి. ఇప్పుడు ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నటువంటి వ్యక్తికి ఏదో ఒక మిథున రాశి ఉంది, మిథున రాశి వాళ్ళందరూ కూడా ఒకటే పైన రకమైన ఫలితాలే ఉండట్లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే గోచార ప్రకారంగా అన్ని గ్రహస్థులు మారిపోతాయి. అలాంటి ఒకటే రాశి ఉన్నటువంటి వాళ్ళకి ఒకటే ఫలితాలు రానప్పుడు మీరు ఫోన్లలో చెప్పేది ఏముంటుంది? దాంట్లో ఏముంటుంది, అక్కడ తప్పు అదంతా. అంటే డబ్బు పోగు చేసుకోవడానికి తప్ప మిగతా దానికి వాళ్ళకి మాత్రం ఎలాంటి రిజల్ట్స్ రావని చెప్పేసి ఘంటాపథంగా చెప్పొచ్చండి.